ఎన్టీఆర్ గారిని మంచి మాస్ కమర్షియల్ సినిమాలో చూసి చాలా రోజులైంది. నేనైతే అరవింద సమేత తర్వాత ఎన్టీఆర్ గారిని ఆరెంజ్ మాస్ సినిమాలో చూడలేదు. దేవర సినిమా బాగుంటుంది, కానీ యాక్షన్ ఎపిసోడ్స్ ఊహించినంత లేదు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్లో చేస్తున్న డ్రాగన్ సినిమాలో హై వోల్టేజ్ యాక్షన్, నెక్స్ట్ లెవెల్ యాక్షన్ సీన్స్ ఉంటాయంట. ఒక్కొక్క యాక్షన్ ఎపిసోడ్కి చాలా రోజులు టైం తీసుకొని మరి యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారంట ప్రశాంత్ నీల్ గారు. ఇక ఈ సినిమా నుంచి 2 అప్డేట్స్ వచ్చాయి. అవేమంటే ఎన్టీఆర్ గారి బర్త్డే రోజు, అంటే ఎన్టీఆర్ గారి పుట్టినరోజు మే 20వ తారీఖు 180 సెకండ్ల గ్లిమ్స్ ఒకటి రిలీజ్ చేస్తున్నారంట. 180 సెకండ్లు అంటే 3 నిమిషాలు. ఈ 3 నిమిషాల గ్లిమ్స్లో రవి బస్రూర్ గారి మ్యూజిక్ కానీ, ఎన్టీఆర్ గారి ఇంట్రడక్షన్ కానీ, ఇంకా మిగతా క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్స్ చూపిస్తారో లేదో తెలియదు, కానీ ఎన్టీఆర్ గారి ఇంట్రడక్షన్, రవి బస్రూర్ గారి మ్యూజిక్ గ్లిమ్స్కి హైలైట్గా నిలుస్తుందంట. ఎన్టీఆర్ గారిని ఫుల్ మాస్ రోల్లో చూసి చాలా రోజులైంది కాబట్టి చాలా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే చాలా ఆకలి మీద ఉన్నారు. చూద్దాం ఈ గ్లిమ్స్ ఏ రేంజ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తాయో. అలాగే సెకండ్ అప్డేట్ ఏమంటే, ఈ డ్రాగన్ గ్లిమ్స్ని పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది కదా, ఇంటర్వెల్ టైంలో అనుకుంటా ఈ ట్రైలర్ని స్క్రీనింగ్ చేస్తున్నారంట. అంటే పెద్ద మూవీ ఇంటర్వెల్ టైంలో డ్రాగన్ మూవీ గ్లిమ్స్ని ప్లే చేస్తారంట. ఎందుకంటే పెద్దకి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ మైత్రి మూవీ మేకర్స్ అయితే, డ్రాగన్ సినిమా కూడా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళే ప్రొడ్యూసర్ కావడంతో పెద్ద సినిమాలో ఈ డ్రాగన్ గ్లిమ్స్ని ప్లే చేస్తారంట. RRR తర్వాత మళ్ళీ ఒకే స్క్రీన్ పైన పెద్దని డ్రాగన్ను చూడొచ్చు. అంటే ఎన్టీఆర్ గారిని, రామ్ చరణ్ గారిని ఒకే స్క్రీన్ పైన ఒకే రోజు చూడొచ్చు. ప్రశాంత్ నీల్ గారి కథ, స్క్రీన్ ప్లే ఇవన్నీ ఎలా ఉంటాయి అందరికీ తెలిసిందే కాబట్టి, ఇక ఆయన ట్రైలర్ కట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మే 20వ తారీఖు దాకా వెయిట్ చేసి ఆ ట్రైలర్ ఎలా ఉందో చూసి మళ్ళీ ఇంకో అప్డేట్ ఇస్తాను. ఉంటా, బాయ్.